చేయడం మనకు అరౌండ్ ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది, ఇట్లా ఎవరో హ్యాంగింగ్ చేసుకుంటున్నారని. రెగ్యులర్ మన పెట్రోల్ వెహికల్ అక్కడికి వెళ్ళి చూడగా ఎస్ హ్యాంగ్. తర్వాత ఐడెంటిఫికేషన్ వాళ్ళు ఇంట్లోనే కాబట్టి ఐడెంటిఫై ఈజీగా చేశాం. షీ బిలాంగ్స్ టు బెంగళూరు, కర్ణాటక కాబట్టి అక్కడ కూడా ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్ బయలుదేరారు, నిన్న నైట్కెళ్ళి వచ్చేసారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ పంపించాము. ప్రస్తుతానికైతే దీంట్లో ఎటువంటి డౌట్స్ లేదు. సూసైడ్ నోట్ యాజ్ సచ్ నేను ఇట్లా సూసైడ్ చేసుకుంటే ఈ కారణం వల్ల అని ఏమీ దొరకలేదు. బట్ ఇంకా చెక్ చేస్తున్నాం, ఎక్కడైనా డైరీలు రాసిందా, ఫోన్లో ఎవరికైనా మెసేజ్ పంపించిందా, ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఫైనల్ అవగానే అంటే సీమ్స్ దట్ చాలా రోజుల తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చింది, ఇంకా ఇక్కడికి వచ్చినాక ఏ ఛాన్సెస్ ఏమి లేవు. సో మేబీ షీ వాజ్ ఆల్రెడీ డిప్రెస్డ్. ఈ గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. కెనాట్ ఇప్పుడే ఆల్రెడీ డిప్రెషన్ గురించి చెప్పలేము, అలాగే హస్బెండ్ హరాస్మెంట్ అని కూడా చెప్పలేము. పేరెంట్స్ కంప్లైంట్ ఏమి చేస్తారు? పేరెంట్స్ కూడా ఏం డౌట్ చెప్పట్లేదు. హస్బెండ్ ఈ పర్టికులర్ యాంగిల్లో అంటే దానివల్ల చనిపోయిందని చెప్పలేము. అంటే మూవీ ఛాన్సెస్ ఉండి హస్బెండ్ ఛాన్సెస్ అన్ని కట్ చేసి దానివల్ల ఏదంటే ఎవరికైనా చెప్పుకున్న వాళ్ళు ఎట్లా అవుతుందని. సో ఆ పరిమిత దాటి లేకపోతే హస్బెండ్ వైఫ్ లో చాలా దెర్ విల్ బి మిస్అండర్స్టాండింగ్స్, బట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్ ఉందా లేదా అని చూస్తుంది. అట్లా ఏం లేదు, నో ఓవర్ట్ గా భర్త వల్లనే చనిపోతున్నాను ఎక్కడ కూడా లేదు. మ్యారేజ్ ఎంతకాలం 1.5 years. పిల్లలు ఎవరు లేరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా ఒప్పుకునే పెళ్లి చేశారు. సో వాళ్ళ కంప్లైంట్ ఏం లేదు. ఈమె కూడా ఇట్లా భర్త నుంచి హరాస్మెంట్ ఉంది అని ఇప్పటి వరకు చెప్పేదైతే ఏం లేదు. ఫ్రెండ్స్ వారికి చెప్పిందా, లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టిందా డైరీలో, లేకపోతే ఎవరికైనా మెసేజ్లో ఇంకేదా మెయిల్ ఏదైనా చేసినా యాంగిల్ ఒకసారి చూసి ఫైనల్ విల్ కంక్లూడ్. Let's start Hindi once.